కొంతమంది ఉపవాసం ఉంటారు, కాస్త పాపం 11, 12 వరకు బాగానే ఉంటారు, కానీ పాపం ఆగలేక 1 గంట అయ్యేసరికి ఏమిటో ఆత్మారాముడు శాంతిస్తే కానీ మొత్తం సాయంత్రం వరకు ఆత్మారాముడే సరిపోయింది ఇక్కడ. ఇక ఇలాంటి వాళ్ళ కృష్ణుడు చెప్పే ఉపాయం ఏంటంటే ఆ భోజనం ఏదో చేసి ఎందుకు వచ్చిన గొడవ అయిపోయింది. ఇంకా అలా నీరస పడుతూ వచ్చిన వాళ్ళ దగ్గర వల్ల ఏమిటో ఉండలేకపోతున్నావు, ఉండక తప్పదు, ఎందుకు ఈ సాగతీత, నిన్ను ఉండమని ఆవిడ చెప్పాడు. ఉండదలుచుకుంటే ఉండు, ఉండగలిగితే ఉండు, లేకపోతే మానే. మనస్సు నియమంగా ఉందా లేదా అనేదే ముఖ్యం. నువ్వు అరటిపండు నోట్లో పెట్టుకుంటే ఉపవాసం భంగం అవ్వచ్చు, కానీ భగవంతుడికి కోపం అయితే రాదు. నేను గ్యారంటీ ఇస్తాను ఆ విషయం. ఎందుకంటే ఉపవాసం అనే దానికి సంస్కృతంలో అర్థం ఏమిటంటే ఉప అంటే సమీపే, ఉపవాసం భగవంతునికి సమీపంలో ఉండడం అంటే ఇక్కడ మఠం వేసి కూర్చోవడం కాదు. ఇక్కడ నీ మనస్సు ఆయన్ని స్మరిస్తూ ఉండడం, సమీపంలో ఉండడం. మనస్సు భగవంతుడిని స్మరిస్తూ ఉన్నప్పుడు నువ్వు 2 ఇడ్లీ తిన్నా, 2 అరటిపళ్ళు తిన్నా, ప్రాణం నిలబెట్టుకుందుకు ఏదైనా చేసినా ఆయనకి ఏమి అనిపించదు. వాడు మనస్సు నాకు అర్పించాడు, వాడు అరటిపళ్ళు తింటే నాకే, అనపకాయ తింటే నాకే అంటాడు. మనస్సే ముఖ్యం.